మధ్య కాలంలో వచ్చినటువంటి హీరోయిన్ కి మీకు ఒక వేరే సంబంధం ఉన్నదంట, అది ఎంతవరకు నిజం? వాట్ ద నేను నీకు చెప్పిన ఈ సెన్స్లెస్ నాకు నచ్చదు, నాకు బీపీ ప్లీజ్ నేను చెప్పిన అవి అవి నీకు ఎవరు అడుగుమన్నారు నీకు? నేను నీకు చెప్పిన, నేను స్టార్టింగ్ కాకముందే చెప్పిన ఇవన్నీ నాకు నచ్చావు, నేను ఇవన్నీ చెయ్యను అని చెప్తే కూడా మీరు ఖాళీ ఫీలీగా బ్రో ప్లీజ్ డోంట్ టచ్ మీ 5 minutes ప్లీజ్ బ్రో 5 minutes నాకు అవసరం లేదు. నేను చెప్పిన 100 సార్లు నేను నాకు ఇవన్నీ నచ్చావు అని. మాటలు మాట్లాడకు. ఏమనుకుంటున్నారా మీరు? ఇట్లా ఉంటే నేను ఇంటర్వ్యూ ఇయ్యను. అది ఉన్నదే కదా బ్రో ఇండస్ట్రీలో. డోంట్ ఫక్ అరౌండ్ బాస్. నీకు ఇంటర్వ్యూ కాల్ ఇస్తా, అర్థమైందా? నువ్వు ఎంతున్నో అంతే ఉండు. సరే బ్రో ప్లీజ్. ఆ లోబోబాయ్ బ్రాండ్ రాకముందు అసలు మీరేంటి? వెల్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మై నేమ్ ఈజ్ మొహమ్మద్ ఖయూమ్. యా, నేను ఈ లోబో పేరు రాకముందు నా లైఫ్ స్టైల్ ఎలా ఉండే అంటే, నేను చదువుకోలేదు. నేను 9th వరకే చదివాను. 9th and 8th అంతే. చదువు మీద నాకు ఇంట్రెస్ట్ లేకుండే. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి, నేను పూర్ ఫ్యామిలీ. మా నాన్నగారు డ్రైవర్, మమ్మీ ఈజ్ అ హౌస్ వైఫ్, అన్న అమెరికాలో ఉంటారు, అక్క హైదరాబాద్. చదువు అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండే. అప్పటి నుంచే నాకు ఫ్యాషన్ డిఫరెంట్గా ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. సో గోవా వెళ్ళాను, అక్కడ టాటూస్ నేర్చుకున్నాను. అక్కడ నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా నా లైఫ్ స్టార్ట్ అయింది. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి దెన్ మోడల్స్ నుంచి మోడల్ షూటింగ్ చేయడం, చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం, అలా 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 అప్పటి వరకు లోబోనే ఉన్నాను. జూనియర్ ఆర్టిస్ట్లో కూడా లోబో ఉండే, మోడల్స్ ఫీల్డ్లో కూడా లోబో ఉండే. బట్ ఈ లోబోని హైలైట్ చేసింది ఎవరంటే మన మా మ్యూజిక్ ఛానల్. ఓకే, మా టీవీ యాంకర్ లోబోగా నాకు జనాలు ఈరోజు గుర్తుపడతారు. కేవలం మా గురువు గారు, మా గాడ్ ఫాదర్ అమ్జద్ గారు అండ్ చందు గారు, వాళ్ళిద్దరి వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ టుడే పీపుల్ నో మీ యాజ్ లోబో. తెలుగు రాష్ట్రం మొత్తం నాకు గుర్తుపడతారు కేవలం అమ్జద్ సార్ అండ్ చందు సార్ వల్ల. అండ్ వాళ్ళిద్దరికీ నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంతే చెప్పగలుగుతాను. వాళ్ళిద్దరి వల్ల నా లైఫ్ స్టార్ట్ అయింది లోబోగా. అండ్ టుడే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆ 4 అక్షరాలే ఒక బ్రాండ్ అయింది ఈరోజు. అండ్ ఐ బిలీవ్ దాట్. మీరు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు ఇండస్ట్రీకి రావడం జరిగింది? ఇండస్ట్రీ అంటే ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్టే ఉండే. అప్పుడులో నేను 50 రూపీస్ ఇస్తుండే. 50 రూపీస్కి జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తుండే. అప్పుడు కిరణ్ అని ముషీరాబాద్లో ఉంటాడు ఒక అన్న, ఆయన నాకు పిలిచారు. 90 రూపీస్ ఇస్తుండే జూనియర్ ఆర్టిస్ట్కి అప్పుడు. సో కిరణ్ అన్న ఎక్కడ ఉన్నారో తెలీదు. సో హీ కాల్డ్ మీ జూనియర్ ఆర్టిస్ట్గా దట్ టైం. లైన్లో నిలబడాలి, అది ఇది. సో అలా నా లైఫ్ స్టార్ట్ అయింది. జూనియర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్. బట్ ఈరోజు నేను గర్వంగా హార్ట్ఫుల్గా చెప్తా, నేను సెలబ్రిటీ కాదు, నేను జూనియర్ ఆర్టిస్ట్నే అని చెప్తాను నేను. ఎందుకంటే నా లైఫ్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ట్ అయింది బ్రో. దట్స్ ఇట్. నేను జూనియర్ ఆర్టిస్ట్ ఉండిపోతున్నా, జూనియర్ ఆర్టిస్ట్ అని లైఫ్ అయిపోతుందని చాలా ఫీల్ అవుతుంటారు. కానీ మీకులాగా ఒక బ్రాండ్, ఒక సెలబ్రిటీ లెవెల్స్ ఇంత స్టాండర్డ్ రావాలంటే వాళ్ళు ఏ రకంగా హార్డ్ వర్క్ చేయాలంటారు? వాళ్ళకి మీరేం చెప్తారు? గుడ్ దీనికి హార్డ్ వర్క్ ఓకే, బట్ దీనికి ఐ టెల్ సంథింగ్. మనం ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందిరానగర్లో దాదాపు లక్షల మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. బట్ ఐ లవ్ దెమ్. వాళ్ళందరికీ నేను హార్ట్ఫుల్గా ఐ లైక్ దెమ్ అండ్ ఐ లవ్ దెమ్. వాట్ ఐ వాంట్ టు టెల్ అంటే అన్న, అన్నిటికీ దెర్ ఈజ్ అ సర్టన్ టైమ్ అండ్ టేబుల్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వై దే ఆర్ నాట్ గెటింగ్ క్యారెక్టర్స్, వై దే ఆర్ నాట్ గెటింగ్ దీస్ అండ్ దాట్ అంటే మేబీ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్లో హ్యాపీ ఉన్నారు మేబీ. సో నాకు ఎట్లా ఉండే అంటే జూనియర్ ఆర్టిస్ట్లే నాకు ఇంకా సంథింగ్ డిఫరెంట్ చేయాలి, నాకు ఇది చేయాలి, నాకు అది చేయాలి. ఐ యూస్ టు థింక్ ఇట్లా, ఇది తర్వాత ఇది, అది తర్వాత అది. సో ఆ కాన్ఫిడెంటే నాకు ఇక్కడ తెచ్చింది.
అండ్ మన తెలుగు రాష్ట్రం వాళ్ళు నాకు ఇక్కడ వరకు తెచ్చారని నేను నమ్ముతా. యాక్చువల్గా మీరు జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు తర్వాత ఈ టాటూస్ వేయాలి, నేను ఒక మోడల్ షూట్ చేయాలి అలా మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే నాకు అప్పుడులో టాటూస్ అంటే తెలీదు. గిక్కర్లు పెట్టుకుంటుండే, మార్కర్లు తీసుకొని పెయింట్లు వేసుకుంటుండే. లెట్స్ డూ సంథింగ్ అని గోవా వెళ్ళాము. కలంగుట్, దెర్ ఇస్ అ నేమ్ కాల్ కలంగుట్. అక్కడ కూడా లోబో టాటూస్ అని షాప్ ఉండే. నాకు చాలా కష్టపడిన అక్కడ, కానీ అక్కడ అర్థం కాలే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన. 2013 మా టీవీ జాయిన్ అయినా. మా టీవీ మొత్తం లైఫే తిప్పేసింది. ఎట్లా అంటే అన్న, ఆ రోజుల్లో ఏదైనా చూస్తే ఇట్లా అబ్బా తిందాం అనిపిస్తుండే, కానీ డబ్బులు లేకపోతుండే. ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చిండు, కానీ టైం లేదు. సి ద లైఫ్ ఎట్లా ఉంది, నేను ఎప్పుడు ఆలోచిస్తా. ఆ రోజుల్లో తిననీకప్పుడు ఆలోచిస్తుండే, డబ్బులు లేకపోతుండే. ఈరోజు అన్నీ ఇచ్చిండు దేవుడు, కానీ ఏంటంటే మనం అలా పోలేకపోతున్నాను బికాస్ ఆఫ్ బిజీ షెడ్యూల్. అంతే. దిస్ ఈజ్ వాట్ అ లైఫ్ అని ఐ రియలైజ్డ్. ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కాదన్నా, నాకు చాలా మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఏంటంటే దానికి లైట్ తీసుకుంటాను నేను. ఓకే. ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడచ్చు అన్న, కానీ ఏంటంటే అది బాడీ లాంగ్వేజ్కి సెట్ కావాలి. ఇంగ్లీష్ మాట్లాడుతూ దన్నని తెలుగులో జంప్ అవుతా, తెలుగు మాట్లాడుతూ దన్నని హిందీలో స్లిప్ అవుతా. సో ఇది ఏంటంటే ఈ బాడీ లాంగ్వేజ్కి, ఈ బట్టలకు, ఆ మాటలకు, ఈ స్టైల్కి అది మొత్తం సెట్ అయిపోయింది. సో అదే నడుస్తుంది ప్రస్తుతానికి. కానీ నాకేంటంటే టైం మారింది, నా సర్కిల్ మారింది. డే బై డే నేను గ్రో అయ్యాను. డే బై డే మార్పులు వచ్చాయి. డే బై డే లైఫ్లో లాట్స్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. నేను ఇవన్నీ పక్కన పెడితే నేను దేవుని మీదే నమ్ముతాను. నేను ఈరోజు ఉన్నాను ఈ కారణం బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సి గాడ్ ఉన్నారు, అవకాశం ఇచ్చేటోళ్ళే దేవుడు. నేను నమ్ముతా. నాకు ఇదే టాలెంట్ ఉంది, అందరికి టాలెంట్లు ఉంటాయి అన్న, కానీ ఆ పర్టికులర్ టైం రావాలి. ఆ పర్టికులర్ కంటెంట్కి అర్థం చేసుకున్న వాళ్ళు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళే దేవుడు. నేను నమ్ముతా. ఈ లోబో అనే టైటిల్ మీకు మా టీవీ వాళ్ళే మీకు ప్రజెంట్ చేశారు? లోబో ఫస్ట్ నుంచి ఉంది డార్లింగ్. ఓకే. నాకు ఒక పాత గర్ల్ ఫ్రెండ్ ఉండే అప్పట్లో, ఫారెనర్ అమ్మాయి. ఆమె నాకు పెట్టింది పేరు లోబో అని. అది ఏడు ఉన్నదో ఏమో పాపం. ఆమె పెట్టింది పేరు లోబో అని. ఆ లోబోనే పడిపోయింది అచ్చు. అది ఆమె పేరు చెప్తారా? ఆమె పేరు నాకు గుర్తులేదు. ఆమె పేరు మిషెల్. ఓకే. మిషెల్. కజకిస్తాన్, రష్యన్ అమ్మాయి ఆమె. యాక్చువల్లీ ఎలా పరిచయం అమ్మాయి? నథింగ్. నేను ఫస్ట్ టాటూ నేను వేసిన పిరామిడ్. ఆమెకి ఫస్ట్ టాటూ నేను నేర్చుకున్న తర్వాత ట్రయల్స్లో వేసినప్పుడు ఫస్ట్ టాటూ నేను వేసిన ఆ అమ్మాయికి, ఫారెనర్ తెల్ల స్కిన్ కదా, మస్తు వచ్చింది. సో షీ లవ్ దట్ అండ్ షీ గేవ్ మీ అ నేమ్ లోబో. అదే నేమ్ ఇప్పుడు వరకు నడుస్తుంది. నేను ఫాలో చేస్తున్న మీ ఫ్యాన్స్కి వాళ్ళ వల్ల మీరు ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడ్డారా? అంటే ఏంటి వీళ్ళు ఎంత ఎలా వస్తున్నారు, నాకంటూ ఒక ప్రైవసీ కావాలి కదా అనే విధంగా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సి ఫ్రెండ్స్, నేను కూడా మీ లెక్కనే ఒక నార్మల్ మనిషిని ఒక కచరా కుల్లమాట, ఒక చిన్న బస్తీలో పెరిగిన అబ్బాయి నేను. నాకు సడన్గా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఇచ్చేసిర్రు దన్నని జనాలు. సో కేవలం జనాలే నాకు సెలబ్రిటీ చేసిర్రు. సో జనాలకే నేను ఎల్లువా ఇప్పుడు కాదు, నాతో అవ్వదు అని నేను చాలా రేర్ టైం చెప్పిన. 100%లో 90% నేను అందరికీ రిసీవ్ మంచిగా చేసుకుంటా. 10% ఎందుకు నేను ఫ్రస్ట్రేటెడ్ అయినా అంటే, సి బాస్, ఎవరు వాళ్ళ లైఫ్ ఉన్నది, నీ లైఫ్ నువ్వు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉన్నది. సమ్టైమ్స్ మనం పర్సనల్ టెన్షన్స్లో ఉంటాం. సమ్టైమ్స్ డాడీ, సమ్టైమ్స్ మమ్మీ టెన్షన్, సమ్టైమ్స్ అన్నది ఇట్టిండు, సమ్టైమ్స్ జేబులో టైంకి పైసలు ఉండవు, సమ్టైమ్స్ అరే ఆ ఫైనాన్స్ పైసలు, ఆ చిట్టీకి పైసలు కట్టాలి, ఆ టెన్షన్లలో ఉంటాం. వాళ్ళు పబ్లిక్ దన్నని వచ్చేస్తారు. వాళ్ళకి చెప్పలేం కదా మనం, బాస్ నేను ఫైనాన్స్ పైసలు కట్టాలి, జర టెన్షన్లు ఉన్నా వెళ్ళిపో అని. సో ఆ టెన్షన్లో 10% నేను ఫ్రస్ట్రేటెడ్ అయినా అంతే. బట్ 90% ఐ రెస్పెక్ట్ మై పీపుల్. మీరు ఒక బస్తీలో పుట్టి
చాలా విచ్చలవిడిగా తిరిగి ఆ జనాలతో కలిసిపోయి మీరు చాలా అన్కంఫర్ట్ లైఫ్ మీరు లీడ్ చేశారు ఇంతకు ముందు. ఈ స్టాండర్డ్ మీకు వచ్చింది కదా, సో అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారు? నేను ఎంతమందికి నేను హెల్ప్ చేసినా, నేను ఎంతమందికి లైఫ్ ఇచ్చినా, ఈరోజు నా వల్ల ఎంతమంది సెటిల్ అయ్యారు, నేను ఈరోజు వరకు నేను ఎవరికి చెప్పలే, నేను చెప్పను కూడా. నేను ఒకటే చెప్తా, నాకు గత సంవత్సరాలు ఇట్స్ బీన్ 11 years నాకు బిజినెస్ ఉంది. నా దగ్గర పని చేసే అబ్బాయిలకు నా తమ్ముళ్ళ లెక్క నేను చూసుకుంటా. నా దగ్గర పని చేసిన వాళ్ళు అందరు వెల్ సెట్ ఉన్నారు. నా దగ్గర రెండు నేర్పిస్తా. ఒకటి, మంచి బట్టలు వేసుకోవాలి. రెండోది, రెస్పెక్ట్గా మాట్లాడాలి. నేను రెండే నేర్పిస్తా. ఇవి రెండు నేర్చుకుంటే చాలు ఏడైనా బతకచ్చు. అంటే మీ అంటూ ఒక సోషల్ యాక్టివిటీస్ అంటే ఏమైనా ఉన్నాయా? సోషల్ యాక్టివిటీస్ సో ఫార్ లేదు. బట్ నేను ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అన్న మేము ఇట్లా చేస్తున్నాం, మేము అట్లా చేస్తున్నాం, మాకు కొంచెం సపోర్ట్ చేయంటే నేను చాలామందికి సపోర్ట్ చేశాను. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్లీ సోషల్ యాక్టివిటీస్ ఐ నెవర్ డిడ్ హానెస్ట్లీ. చేసే ఉద్దేశం ఏమన్నా ఫ్యూచర్లో? నాకు లైఫ్లో ఎట్లా ఉందంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ ఇన్ విజయవాడ ఏరియాలో. ఎస్, విజయవాడ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. నా జీవితంలో నేను ఆ పేరే నేను మర్చిపోలేను. బికాజ్ నేను ప్రేమించిన అమ్మాయి అదే ఊరు నుంచి, అంతే సింపుల్. సో నాకు లైఫ్లో ఏంటంటే నేను ఫ్యూచర్లో గొప్పనైతన్నా పైసలోనైతన్నా తెలీదు, బట్ అయితే కనుక ఏదైనా చిన్న విగ్రహం పెట్టాలని అదొక డ్రీమ్. మీ విజయవాడలో మీ గర్ల్ ఫ్రెండ్తో లవ్ స్టోరీ? దట్స్ బిగ్ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్ బ్రో. ఎస్, అందరు ప్రేమించినట్టు ఈవెన్ ఐ లవ్ ద గర్ల్. నా తప్పు వల్లనే ఆమె దూరం అయిపోయిందని నేను ఒప్పుకుంటా. ఈ జమానాలో అందరు ప్రేమించారు, అందరు ప్రేమలు చచ్చిపోయినాయి. అయ్య వచ్చి పోరోని కొట్టిండు, పోరోడు వచ్చి అన్నని కొట్టిండు, అమ్మాయి వాళ్ళ అన్న వచ్చి పోరోని కొట్టిండు, బాయ్ ఫ్రెండ్ కొట్టి కాళ్ళు, ప్రేమలు అన్నీ చచ్చిపోయినాయి. అవునా? కానీ నా ప్రేమ ఎట్లా అంటే బ్రో, నేను ప్రేమించిన అమ్మాయి వాజ్ వెరీ ట్రూ. సో నా ప్రేమ ఎప్పుడు హ్యాపీ ఉండాలని, నా తప్పులే, ఇప్పుడు ఆమె తప్పులు అంటే వద్దు, అయిపోయింది. సో నా తప్పులే అని ఒప్పుకుంటా. నా తప్పు వల్ల నా ప్రేమ వెళ్ళిపోయింది. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, నా ప్రేమ ఎక్కడైనా ఉండని హ్యాపీ ఉంటే చాలు. మై ఆల్వేస్ విష్ అండ్ మై డ్రీమ్ ఈజ్ దాట్ వేర్ ఎవర్ షీ ఈజ్, షీ షుడ్ బి హ్యాపీ. దట్స్ ఇట్. ఒకవేళ లవ్ చేసిన వాళ్ళందరికీ కూడా మీరు ఇదే చెప్తారా? లవ్ అంటే బ్రో, ఇవాళ రేపు లవ్ ఈజ్ తెలుసుగా. లవ్ అంటే ఇవాళ రేపు లవ్ ఈజ్ లాలీపాప్ అయిపోయింది పబ్లిక్కి. ఎస్, లవ్ ఈజ్ లాలీపాప్ ఫర్ పబ్లిక్. బట్ ట్రూ లవ్ కూడా ఉన్నది ఈ జనరేషన్లో. కానీ దానికి అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఐ డోంట్ నో. బట్ ఇవాళ రేపు అయితే మస్తు ఫ్లర్టింగ్లు అవుతున్నాయి. దొరికింది ఇల్లు అంటే ఇల్లు కట్టేస్తారు, అట్లున్న జమానా అట్లా. సో దట్ ఈస్ వాట్. అసలు మీరు సెట్లో ఎలా ఉంటారు అసలు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీ బాస్, నాలో ఒక మంచి అలవాటు ఉంది. చాలామంది అన్నారు, అండ్ మా నాన్నగారు నాకు నేర్పించింది ఏంటంటే టైం. నేను టైం మెయింటైన్ చేస్తాను. నాకు 6 o'clock కాల్ షీట్ ఉంటే నేను 5:30కి వెళ్ళిపోతాను. ఐ మెయింటైన్ టైం. మీరు ఎవరినైనా అడగచ్చు, ప్రొడక్షన్ మేనేజర్ సార్స్కి, లొకేషన్లో టైంకి ఎవరు వస్తారు ఫస్ట్ అంటే లోబో అంటారు. ఐ మెయింటైన్ టైం. అండ్ షూటింగ్స్లో అయితే నార్మల్ ఉంటా, ఎట్లున్నా అట్లనే ఉంటా. ఈ స్టైలే పెద్ద వండర్ అయిపోయింది. ఎస్, నా స్టైలే నాకు లైఫ్ ఇచ్చింది. నా స్టైలే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్న కారణం స్టైలే అంట. మీ ఈ స్టైల్ మెచ్చుకొని అల్లు అర్జున్ గారు, నీ హెయిర్ స్టైల్ నేను చేయగలను కానీ నీ డ్రెస్సింగ్ సెన్స్ మాత్రం నేను చేయలేను అని చెప్పేసి మీకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. హీ లైక్డ్ మై స్టైల్. బన్నీ అన్న, అరే బాస్ బన్నీ అన్న చెప్పడం నాట్ ఏ జోక్ అన్న. నాకు యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఇండస్ట్రీలో everybody has their own fans. कोई प्रभास अन्ना, कोई NTR अन्ना, कोई మహేష్ బాబు అన్న, कोई పవర్ స్టార్. నేను ఎట్లా అంటే బన్నీ అన్న ఈజ్ నాట్ అండ్ ఓన్లీ స్టైలిష్ స్టార్, బట్టల తోపు అంటే బన్నీ అన్ననే నాకు తెలిసిన ప్రకారం. ఎందుకంటే ఆయన ఒక్కొక్క బట్టలు ఎట్లుంటాయంటే పగలైపోవాలి. ఆయన వేసే సాక్స్లు కూడా క్రేజీ ఉంటాయి. దట్ ఈస్ వాట్ అ స్టైల్. అండ్ బన్నీ అన్న డూ ద బెస్ట్ స్టైల్ బ్రో.
ఆయన నాకు అంత పెద్ద మాట అన్నారంటే నా లైఫ్లో నా అచీవ్మెంట్ అది. నాకు ఏమరా లోబో జీవితంలో ఏం సంపాదించినారు అంటే ఈ వీడియో ఇట్లా చూపెడితే చాలు. అది బన్నీ అన్న చాలు నాకు. నా లైఫ్లో అదొకటే చాలు నాకు బతకని. ఆయనకి మీరు ఫ్యాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనా, లేకపోతే ఇండస్ట్రీలో లేకమున్నప్పుడే మీకు ఆయన 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 అంటే మీకు అభిమానమా? లైక్ అభిమానం అంటే ఫ్రమ్ ఫస్ట్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బన్నీ అన్న. బట్ పర్సనల్లీ ఆల్సో ఐ నో, అందరూ తెలుసు, అందరూ ఎలా ఉన్నావు లోబో. సి ఇవన్నీ పక్కన పెడితే ఒక హీరో నాల్క మీద నా పేరు ఉంది, నాకు చాలు బాస్. ఇగో చీటింగ్లు వద్దు. ఒక హీరో ఏ లోబో హవయ్యు అన్నాడు, సాల్ భయ్ ఆ 4 అక్షరాలే నాల్క మీద ఉన్నది, ఆ బతకనికే చాలు. నేను అంతే హ్యాపీ బ్రో, ఇంకా వద్దు పెద్ద పెద్ద మాటలు. అండ్ దే ఆల్ నో మీ. థ్యాంక్స్. మీరు ఒక షూట్లో ఉన్నప్పుడు ఏదో సమ్ డిస్కషన్ వల్ల ఆ ప్రొడక్షన్ మేనేజర్తో గొడవ పెట్టుకుని మీరు బయటకు రావడం జరిగిందా? పైసా సినిమా అప్పుడు దాదాపు 283 300 పీపుల్స్ వచ్చారు సెలెక్షన్స్కి, ఆడిషన్స్కి. నేను బండి మీద కూర్చొని పొద్దున్న 6 గంటల నుంచి ఈవినింగ్ 5 అయిపోయింది. 300, 290, 280, 270, 150, 140, 80, 70, 60, 20 తర్వాత ఎక్కడక్కడ వెళ్ళిపోయి నేను ఆడనే ఉన్నా కూర్చొని. సో అక్కడ అద్దంలో నుంచి ఎవరో చూశారు ఇట్లా, ఇంకా అబ్బాయి ఉన్నారు, ఎవరు రా బాబు లోపడరా అంటే అప్పుడు కృష్ణవంశీ సార్ నన్ను పిలిచి ఏం పేరు బాబు నీతో? సార్ నా పేరు లోబో అంటే సార్కి నా స్టైల్ నచ్చింది, చెప్పుల స్టైల్, షూలు నేను ఉల్టా వేస్తా తెలుసు కదా, అది సార్కి నచ్చి పైసా సినిమాలో ఈ స్టైల్ ఇవి కలర్లు పైసా సినిమాలో అప్పుడు ఇచ్చారు అవకాశం. ఆ తర్వాత ఏమైనా సినిమాలు చేశారా? ఆ తర్వాత పైసా తర్వాత ఇక వెయిట్ చేసిన తర్వాత ఇక చిన్న సినిమాలు చేసుకున్నాను. ఎక్కువ నేను సుకుమార్ సార్ సినిమాలు చేస్తాను. బట్ ఆఫ్టర్ మా టీవీ దెన్ మై ఫ్రెండ్ రవి, యాంకర్ రవి ఈజ్ లైక్ మై బ్రదర్, భాయ్, ఐ కాల్ హిమ్ భాయ్. యాంకర్ రవి ఈజ్ లైక్ మై బ్రదర్. అండ్ పటా స్టార్ట్ అయినప్పుడు మల్లెమాలలో రవి అని మేనేజర్ ఉన్నారు, ప్రొడక్షన్ మేనేజర్, ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మళ్ళీ యాంకర్ రవి అండ్ ప్రొడక్షన్ మేనేజర్ రవి చెప్పారు లోబో పటాస్ చేసుకో అంటే సరే బ్రో చేద్దామని చేసిన. సో కంటిన్యూ అయింది. మళ్ళీ నేను డ్రాప్ అయ్యి 2017 ఐ లెఫ్ట్ దట్ షో. నా బిజినెస్లో బిజీ ఉన్నా, హ్యాపీ ఉన్నా. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ క్యారెక్టర్, దట్స్ ఇట్. లీడ్ చేయాలి, ఇన్ని రోజులు చేశాము, మంచి క్యారెక్టర్ వస్తే చేద్దాము, ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇన్ బిట్వీన్ ఇల్లు నడుస్తుంది, బిజినెస్ చేస్తున్నాను, హ్యాపీ ఉన్నాను. మీరు ఇంకొకరు మధ్య గొడవకి కారణమైంది, అది దేనివల్ల అంటారు? నువ్వు నాకు అరే తురే అయితే చెప్పలే ఇప్పటి వరకు. ఆబ్వియస్లీ అరే తురే నువ్వు నాకు చెప్పలే, నేను మంచిగా మాట్లాడుతున్నా. అప్పుడు నువ్వు యూ టాకింగ్ అబౌట్ దిస్ రచారవి. రచారవి ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇక షోలో అట్లా అరే తురే వచ్చింది. ఇక నాకేందంటే నాకు ఎవరైనా అరే తురే అంటే నేను బర్దాష్ చేయలేను. నేను అరే తురే చిన్నప్పుడు దోస్తులు చెప్తే ఓకే, ఓడో చుట్టం లెక్క ఇట్లా కలిసి ఏమ్రా అరే తురే అంటే అరే బాబా ఓన్ బర్దాష్ అవుతుంది. ఇక అందులో మిస్అండర్స్టాండింగ్, మళ్ళీ దాన్ని కవరప్ చేసినాం. బయట ఎట్లా ఉంటాం, టీవీలో కూడా అట్లనే ఉంటాం. ఏంటంటే జర మిస్అండర్స్టాండింగ్ అయినా మంచిగా దేవుందా, ఏం గొడవలు కాలే. యాంకర్ రవి గారికి మీకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ ఈజ్ వెరీ గుడ్. ఒక ప్లేట్లో తింటాం మేము ఇద్దరము. అన్న చూస్తే అన్న నీకు తెలుసు, బాయ్ తెరకు మాలూమే. ఇండస్ట్రీలో నాకు వెరీ క్లోజ్ అంటే రవి తర్వాత చంటి, ఐ కాల్ హిమ్ బావా, చంటి బావా. ఎస్, గెటప్ సీను, సుధీర్. ఈ సుధీర్ మ్యాజిక్లు చేస్తుండే, అప్పటి నుంచి నాకు పరిచయం, ఇద్దరం కలిసి చేసినాం. గెటప్ సీను నేను ఇద్దరం ఒకటే గురు మా ఇద్దరికి, అమ్జద్ సార్. గెటప్ సీను గురుగారు అమ్జద్ సార్, నా గురుగారు అమ్జద్ సార్ అట్లా. అండ్ చంటి, వేణు, ధనరాజ్, తాగుపోతు రమేష్ అండ్ వెంకీ, పోట్రియా వెంకీ, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ నంబర్ 1 టాప్. అండ్ ప్రదీప్, వీ ఆల్ ఆర్ లైక్ ఫ్రెండ్స్. ఒక రోడ్డు ప్రమాదం జరిగింది, రోడ్ Yes, యాక్సిడెంట్. ఆ టైంలో మీకు ఎవరైనా హెల్ప్ చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ అ వెరీ బిగ్ క్వశ్చన్ ఆఫ్ మై లైఫ్. నేను వరంగల్లో యాక్సిడెంట్ అయింది. లోబో వరంగల్ ఎందుకు పోయిండు ఈస్ క్వశ్చన్, రైట్? నేను హైదరాబాద్లో ఉండేటోని, నేను వరంగల్ ఎందుకు పోతా? వరంగల్ నేను వెళ్ళాను షూటింగ్ కోసం.
ఏ షూటింగ్ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్కి నేను 1 year అగ్రిమెంట్ చేసిన. మార్చిలో స్టార్ట్ అయింది ఆ ఛానల్. అయితే నేను ఆ ఛానల్కి 1 year అగ్రిమెంట్ చేస్తే సరే 1000 స్తంభాల గుడి వెళ్ళండి, రామప్ప టెంపుల్ వెళ్ళండి, అక్కడ ఒక చెరువు ఉంది కదా లక్నవరం బీచ్, తెలుగు రాదు అర్థం చేసుకోవాలి, లక్నవరం బీచ్, అక్కడ పోయి షూటింగ్ చేసి వస్తున్నాము. రోడ్ చిన్నగా ఉండే, నా కారే యాక్సిడెంట్ అయిపోయింది. కార్లో నేను మా ప్రోగ్రామ్ హెడ్ మేడం ఉండే ప్రియా గారు అండ్ 2 కెమెరామెన్స్ ఉండే. కెమెరాస్ కూడా నా కార్లోనే ఉండే. ఆటో అది బస్ అయిపోయింది, ఇన్సిడెంట్ అయిపోయింది. అప్పుడు నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, జనాలు ఖాళీ ఫోటోలు దించారు, ఛానల్ వాళ్ళు అయితే ₹1 ఇవ్వలేదు. దేవుడు కనుక ఉంటే పక్కా హీల్డు. నేను అనుకుంటే నేను చాలా చేయగలుగుతాను, కానీ నేను ఏంటంటే నా ఫ్యామిలీని చూసుకొని, నేను అన్నీ చూసుకొని, మా ఫ్యామిలీ మా అమ్మని చూసుకొని నేను ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్. లేకపోతే నేను ఎంత మంచోన్ని, ఇక ఎందుకు ఆ మాటలు. సో ఛానల్ డెంట్ హెల్ప్ మీ అలాట్. నాకు ఛానల్ వాళ్ళు ₹1 ఇవ్వలేదు, హెల్ప్ చేయలేదు. నాకు ఆ ఇన్సిడెంట్లో నాకు అరే నేను ఉన్నారా, నువ్వు టెన్షన్ పడకు అన్న ఫ్రెండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. మీ అందరికి తెలుసు, పీపుల్ నో హిమ్ యాజ్ బోయిన్పల్లి దగడ్ సాయి. ఎస్, బోయిన్పల్లి దగడ్ సాయి, హీఈస్ మై గుడ్ బ్రదర్. సాయి నా మంచి ఫ్రెండ్. ఎట్లా అంటే మేము వారంలో 2 times కలుస్తాము. చాలా అంటే ఇట్స్ నాట్ లైక్ అ ఫ్రెండ్ కమ్ అ బ్రదర్. లైక్ వీ కెన్ టెల్ దట్ వీ ఆర్ బ్రదర్స్. ఏకీ మాకి 2 బేటీ అంటే కూడా మేము ఎస్, 1 mother 2 sons అండ్ మీ అండ్ సాయి. సో పీపుల్ నో హిమ్ యాజ్ దగడ్ సాయి. సో దగడ్ సాయి వల్లనే మొత్తం అక్కడ కాంప్రమైజ్ అయింది, మాట్లాడాము. 20 లక్షలు అన్నారు వాళ్ళు. ఓకే, ఛానల్ వాళ్ళు ₹1 మళ్ళీ మాట్లాడి ఇది చేసి మళ్ళీ సాయితోనే కాంప్రమైజ్ అయింది. సాయి చెప్పినట్టు మాట్లాడింది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఆ అబ్బాయి వాళ్ళకు జాబ్ పెట్టిస్తా అన్న. అయితే అబ్బాయి వాళ్ళు వచ్చారు, ఎవరు అక్కడ ఇన్సిడెంట్ అయిన వాళ్ళకు జాబ్ పెట్టిస్తా, బేగంపేటలో నెలకు 10,000 జీతము, రూమ్ కూడా ఇప్పిస్తా అంటే ఆ అబ్బాయి వాళ్ళకు అంటే ఇక్కడ నా తప్ప, వాళ్ళ థింకింగ్ తప్ప దేవునికి తెలుసు. వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ వచ్చి అంటున్నారు, ఈ జాబా నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారేమో అనుకున్నా అంటున్నారు వాళ్ళు. సో దానికోసం నేను అన్నా, నాన్న మీరు ఎప్పుడైనా రావచ్చు, నేను మీకోసం ఎనీ టైం వెల్కమ్ అన్నా. అది అయింది. సో I always says thanks to Dagad Sai because for people he's done it only Dagad Sai. Yes, ఆ పేరు వింటేనే సార్ డిమ్ అవుతారు పబ్లిక్ అట్లా. సో హీఈస్ మై గుడ్ బ్రో, బికాస్ ఆఫ్ హిమ్ ఆల్ సెట్ అయింది. ఆ తర్వాత మీకు ఇండస్ట్రీలో కూడా మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అరే ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కానీ వాళ్ళు మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేకపోవడానికి గల రీజన్ ఏంటి? రీజన్ అంటే డార్లింగ్, వాట్ దే కెన్ డూ. ఇప్పుడు దాదాపు మంది ఇండస్ట్రీలో ఉన్నారు, డైలీ నేను మాట్లాడతా. దే ఆస్క్డ్ మీ ఏమైందిరా లోబో, అందరికీ తెలుసు నేను మందు తాగనని. ద పీపుల్ హూ లవ్ మీ నో, లోబోని ఇష్టపడేటోళ్ళకే తెలుసు లోబో మందు తాగడు. యాక్సిడెంట్ అప్పుడు లోబో మందు తాగిండని ఆ పైప్ పెట్టి కూడా చేసిర్రు. కొంతమంది అంటారు లోబో తాగుతాడు, చెప్పేటోళ్ళు 100 మంది చెప్తారు బ్రో. కానీ నా సర్కిల్, నాతో పాటు నేను ఎవరితో తిరుగుతాను, నాకు డైలీ ఎవరు చూస్తారు, వాళ్ళకి తెలుసు నేను మందు తాగుతాను తాగను అని. సో దానివల్ల కూడా పుకార్లు వేసిరు. కొంతమంది అన్నారు లోబో మందు తాగి బండి నడిపించు, చెప్పేటోళ్ళు 100 చెప్తారు బ్రో. ఎండ్ ఆఫ్ ద డే వీ నో వాట్ వీఆర్ అట్లా. సో ఇంకా సో ఫార్ సో గుడ్, లైఫ్ ఇట్లా నడుస్తుంది. ఆ తర్వాత మీరు మా టీవీలో ద బెస్ట్ లైఫ్ టైం థ్యాంక్స్ చెప్పాలంటే మా టీవీలో 2 persons అని చెప్పారు, చందు గారు అండ్ ఇంకొక అమ్జద్ గారు, చందు గారు అని. వాళ్ళు ఆ టైంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోయారు? అంటే విషయం తెలియక లేకపోతే? ఐ డోంట్ నో అని చెప్పగలుగుతాను, నాకు తెలీదు. ఎందుకంటే నేను యాక్సిడెంట్ అయిన 1 week వరకు నేను డిమ్ ఉండే. యాక్సిడెంట్ అయిన 1 week వరకు నేను మొత్తం డిప్రెషన్లో ఉన్నా. తర్వాత అమ్జద్ సార్ తెలిసిందా తెలీదా, చందు సార్కి తెలిసిందా తెలీదా, గాడ్ నోస్. ఓకే, ఇప్పుడు నేను అడగలేను కదా, ఎందుకు సార్ మీరు ఫోన్ చేసి అడగలే ఎట్లా ఉన్నారని. ఐ కెనాట్ ఆస్క్. అసలు మీకు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బీభత్సమైన అభిమానం ఆయన అంటే మీకు అసలు? పవన్ కళ్యాణ్ అన్న అంటే కథమాడ ఆడ నెక్స్ట్ టాక్ ఉండదు, ఆడ చచ్చిపోతాం మేము. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పార్టీ తరఫున లో బాయ్ చేస్తున్నారంటే ఒక ఏమన్నా క్యాంపెయినింగ్ చేస్తున్నారంటే అది ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? ఇక
మీ అందరికి తెలుసు, నేను చెప్పే మనిషి కానీ, నేను గాలిలో మాటలు ఉండవు మనవి. మనం మాట్లాడితే కాన్ఫిడెంట్ అట్లుంటుంది. సో అప్పుడు ఆ అవకాశం వస్తే ఇక తెలుసు కదా, ర్యాలీ పెద్దది ఉంటుంది. హైదరాబాద్ మొత్తం మనది, యూత్ మొత్తం మన బ్రదర్సే. యూత్ సపోర్ట్ నాకు 500% ఉంది. ఇక హేట్ చేసే వాళ్ళైతే లైట్. నాకు మీకు చెప్పడమే మర్చిపోయినా, మెయిన్ థింగ్, నాకు ఎంతమంది నాకు ఇష్టపడతారు, దే లవ్ మీ. బట్ నాకు ఎంతమంది హేట్ చేస్తారు కదా, వాళ్ళే నాకు ఇష్టం ఎక్కువ. ఎందుకంటే నాకు హేట్ చేసిన వాడు ఎప్పుడు ఆన్ బుర్రలో నేను ఇక్కడే ఉంటా, ఎప్పుడు ఇక్కడే ఉంటా, ఎప్పుడు గుర్తుంటా. వాళ్ళు నాకు హేట్ చేస్తారు, నేను ఏదైనా వీడియో పెడతా, కొంతమంది తిడతారు, నేను చదువుతా, నవ్వుకుంటా. ఎందుకంటే అంతే, ఆయన బతుకు అంతే, ఆయన బతుకు ఆ గీత వరకే, ఈ బతుకు ఈ గీత వరకు. సో ఎప్పుడైనా ద పీపుల్ హూ హేట్ మీ, ఐ డోంట్ హేట్ దెమ్, ఐ లవ్ దెమ్, బికాస్ యూ పీపుల్ ఆర్ ఓన్లీ ఫర్ దట్ లైన్ ఓన్లీ. వాళ్ళు అంతే, అలా బతుకు అంతే. కచరకుండి ఏడ కొనక్కుంటుంది అంతే, వాళ్ళ బతుకులు కూడా అంతే. కానీ ఇంకా హేట్ చేయాలని దేవుణ్ణి ఆశిస్తున్నా. బికాస్ ఐ బిలీవ్ ఎంతమంది హేట్ చేస్తారు కదా, అంత ఫాలోయింగ్ మోర్ పెరుగుతుంది అంటారు. ఐ బీన్ అ హ్యూమన్ బీన్, ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్. I go to church, I go to temple, I go to masjid, I go everywhere. I believe in all God. For me, God is one. So I believe in everything. ఇప్పుడు మీరు అన్ని మతాలను గౌరవిస్తాను, అందరి దేవులను పూజిస్తారని చెప్పేసి మీరు సింగిల్ లైన్లో చెప్పేశారు. కానీ ఇలాంటి విషయాల్లో చాలామంది గొడవలు కూడా పడతారు. అసంటోళ్ళకు నేను ఒకటే చెప్తా, తొందరలో మీరు మంచిగా అయిపోతారు. తొందరలో మీరందరూ మంచిగా అయిపోవాలి. ఈ మిస్అండర్స్టాండింగ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ వాళ్ళకు డిస్టర్బ్ చేస్తుంది. పెద్దోళ్ళు చెప్పిన సామెత ఏంటంటే, వేడి రక్తం డిస్టర్బ్ చేస్తుంది. ఏమంటారు, ఉడక రక్తంలా మంచోడు రే తెరి భయానికి అంటే, మంచోళ్ళు వేడి రక్తంలో మైపన మాటలు మాట్లాడతారు. కానీ డే బై డే దే విల్ రియలైజ్ కి ఇది జీవితం కాదు, అందరం కలిసి ఉండాలి అని. సో టైం చేంజెస్ దెమ్, టైం విల్ ఓన్లీ టీచ్ దెమ్. నేను టైం మీద ఎక్కువ నమ్ముతా బ్రో. టైమే నేర్పిస్తుంది, టైమే ఉల్టా చేస్తుంది, టైమే లేపేస్తుంది. సో నాకు టైం లేపింది. మీరు ఇప్పుడు ఉంటున్న ఇండస్ట్రీ, ఫ్యూచర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది? లెవెల్ అంటే బాస్, అప్కమింగ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఈవెన్ దే ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇండస్ట్రీ అంటే ఎట్లా చెప్పాలి బ్రో, ఇండస్ట్రీ ఈజ్ నథింగ్, ఇట్స్ అబౌట్ లక్. ఒక్క 1 ఫ్రైడే చాలు లైఫ్ తిరగనీకి. ఇప్పుడు దాదాపు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు. బట్ ప్రొడ్యూసర్స్ ఆ కాలం వాళ్ళు ఉన్నారు. యు గాట్ మై పాయింట్. ఇది 2019. సో ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ 1990s, 1995, 2001 బుర్రా. అరే ఈ కొత్తోడు ఇంక అవకాశం ఇస్తే సినిమా ఫ్లాప్ అయిపోతే మనం నుక్సాన్ అయిపోతాం అనుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు ఐ ఫీల్. ఎందుకంటే బాస్ డబ్బు, ₹1,00,00,000. బట్ ఒక్క హిట్టే ట్రిబల్ 10 కోట్లు పెడితే 50 కోట్లు వస్తున్నాయి కదా. సో ఛాన్స్ ఇవ్వడంలో తప్పు లేదు అనుకుంటా. నేను కొత్తోళ్ళకు అవకాశం ఇవ్వాలి, ఐ బిలీవ్. సో లెట్స్ సీ, అప్కమింగ్ డైరెక్టర్స్ 3D సినిమాలు తీస్తారనిపిస్తుంది నాకు. 3D జమానా అయిపోయింది ఇప్పుడు. 3Dతోనే సినిమాలు తయారైతాయి, వెబ్ సిరీస్లు అయితే అడగద్దు. అండ్ ఈ కొన్ని రోజుల తర్వాత టీవీలు ఇంట్లో ఉండవు. టీవీలు రోల్ వస్తాయి అనుకుంటా, ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఎల్సీడీలు ఎంత సన్నగా ఉన్నాయి ఇంకా సన్నగా వస్తాయి ఏమో, ఐ ఫీల్ ఆ జనరేషన్ వస్తుంది. అండ్ ఈ జమానా ఎట్లుందంటే అన్నకు అన్న లేడు, రక్తంకి రక్తం లేదు. ఎందుకు? ప్రాపర్టీస్ కోసం కొట్టుకుని చంపుకుంటారు. పెళ్ళి అయిందంటే కథం, తెలుసు కదా, పెళ్ళిళ్ళు అయితే కథం. భార్య రాగానే ఇల్లులు మొత్తం చింది అయిపోతున్నాయి. అది లైఫ్ బ్రో. మీ పెళ్ళి అయిందా? పెళ్ళి అయితే ఇట్లా ఉంటానా నేను? అన్న నువ్వు న్యాయం చెప్పు డార్లింగ్. నేను పెళ్ళి అయితే ఇట్లా టిప్ టాప్ తయారవుతారా? అంటే ఫ్యాషన్ మీ ఒక లైఫ్ కదా, సో పెళ్ళైనా కానీ ఫ్యాషన్ వదులుకోలేరు కదా. ఎస్, ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ 1 daughter. షీ ఈస్ 4 years old. ఎస్, నేమ్ ఇష్రాక్ ఫాతిమా. అండ్ నా పెళ్ళి అయింది, నా లైఫ్ తిరిగింది, నా కూతురు పుట్టింది, మొత్తమే లైఫ్ తిరిగింది. ఏంటంటే సోషల్ మీడియాలో నేను ఎక్కువ పెట్టను.
ఎందుకంటే అమ్మకి ఇష్టం ఉంటుంది. సో చాలా మంది పీపుల్స్ కి టాలెంట్ ఉంటుంది కానీ ఎంట్రీ దొరకదు వాళ్ళకి. సమ్ రీజన్, క్యాస్ట్, మనీ, ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి ఎంట్రీ దొరకాలంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? కానీ నువ్వు నీ క్వశ్చన్ బాగుంది. క్యాస్ట్ అన్నది ఒక మాట వచ్చింది కదా, ఆ క్యాస్ట్ ఫీలింగ్ అది ఏంటో నాకు ఇప్పటి వరకు తెలియదు బ్రో. హానెస్ట్గా ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, ఆల్ ఆఫ్ వన్. నాకు ఆ ఫీలింగ్ లేదు. ముంగటోళ్ళకు ఉంటే మనం ఏం చేయలేం కదా బ్రో. నెక్ తీసేసినారు అబ్బాయిది, దట్స్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఓన్లీ. దట్స్ బికాస్ ఆఫ్ క్యాస్ట్ ఓన్లీ ఐ ఫీల్. బట్ ఐ ఫీల్ వాట్, ఇవాళ రేపు అది అవసరం లేదు కానీ పాతోళ్ళకు అవసరం ఉంది కదా అన్న. తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళ సాంప్రదాయాలు మనం సంపలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇంతకుముందు సోషల్ మీడియాలో నేను ఎక్కువ పోస్ట్ చేయను మా ఫ్యామిలీది, ఎందుకంటే మా అమ్మకి ఇష్టం ఉండదు అని. ఎందుకన్నానంటే అమ్మకి ఇష్టం ఉండదు. మా దాంట్లో హజ్ ఉమ్రా చేస్తారు, మక్కా వెళ్తారు మై మదర్ ఫాదర్. సో మై మమ్మీ డజంట్ లైక్ దిస్. సో షీ సెడ్ నో, ఐ సెడ్ ఓకే. సో అది సో వేరేళ్ళకి ఎట్లుంది వాళ్ళకి తెలుసు. ఇట్స్ ఆల్ అప్ టు దేర్ ఫ్యామిలీ, దేర్ థింకింగ్. తెలుగు ఇండస్ట్రీలో చాలా హీరోయిన్లుగా చాలా తెలుగు అమ్మాయిలు ఉన్నారు మనకు. అవును, కానీ ముంబై నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు. కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగావు. డైరెక్టర్ వాళ్ళు ఎక్కువ వై దే చూస్ ఆల్ బెంగళూరు, కన్నడ, తమిళనాడు, చెన్నై అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అందం ఉంది, కాదనట్లేదు. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్. బట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. కొంతమంది అంటారు ఆ అందం ఉండాలి, ఆమె సన్నగా ఉండాలి, పొడుగ్గా జుట్టు ఉండాలి, ఆ లాంగ్ స్కర్ట్ వేసుకుంటే బాగుండాలి అనుకుంటాం. కానీ మన తెలుగు అమ్మాయిలో కనపడదు, తమిళ అమ్మాయిలో కనపడతారు ఆ డైరెక్టర్కి, అందుకే పిలుచుకుంటారు. ఒకటి. రెండోది, ఆ క్యారెక్టర్కి తెలుగు అమ్మాయి సెట్ అవుతుందా కాదా, అరే లే ఈ బెంగాలీ అమ్మాయే సెట్ అవుతుంది ఇట్లా అని నేను అనుకుంటా. ఇండస్ట్రీ కాదు, నేను వద్దు పోయా, మనకెందుకు అన్న ఇండస్ట్రీ, మనకేం తెలుసు అది మాట్లాడదాం. అయ్యేది ఏం కాదు, దేవుందా మనం సెట్ ఉన్నాం. ఎవరు మనకి ఇట్లా పడేటోళ్ళు లేరు. పట్టేటోళ్ళు ఉంటే కూడా రెస్పాన్స్ గట్టిగా ఉంటుంది. దేవుందా మా బ్యాక్గ్రౌండ్ కూడా దేవుందా మస్తు ఉన్నది, గట్టిది, మొత్తం మౌలాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ అమ్మాయిలు తెలుగు ఇండస్ట్రీలో కూడా అందం చాలా ఉంది. వాళ్ళకు క్యారెక్టర్స్ ఎందుకు రావట్లేదంటే బికాస్ ఆఫ్ డైరెక్టర్కి ఆ క్యారెక్టర్లో ఈ అమ్మాయి ఫిట్ కాదు అనిపిస్తేనే క్యారెక్టర్లు ఇయ్యరు. ఓకే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, వాట్ ఈస్ దట్ కాస్టింగ్ కౌచ్ అవి శ్రీరెడ్డి, అరే బంగారం, షీజ్ ఏడోనే ఉండు, మంచిగా ఉండు తల్లి, నువ్వు మంచిగా ఉంటే చాలు శ్రీరెడ్డి. కాస్టింగ్ కోచ్ అని అంటారు. బాస్ కాస్టింగ్ కౌచ్ అందరు చెయ్యరు బ్రో. ఇప్పుడు నేను చిన్న మాట ఆలీలు ఎందుకు, నా సొంతగా నేను 2 పాటలు తీసిన, 5 అమ్మాయిలు పిలిచిన, డ్యాన్స్ బాగా చేస్తారా, చేసినారా, అయిపోయారు, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో కాస్టింగ్ కౌచ్ ఎవ్రీవేర్ ఉండదు, అది బ్యాడ్ లక్ అంతే. సో ఐ బిలీవ్ దాట్ అండ్ దట్ ఈస్ ట్రూ, బిలీవ్ మీ. శ్రీరెడ్డి ఆ టైంలో చేసినటువంటి ఏదైతే ఉన్నదో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మై ఒపీనియన్ ఈజ్, ఆ రోజు కూడా నేను చెప్పాను, ఇప్పుడు లోపట ఏమైందో ఏం లేదో దేవునికి తెలుసు. మనం ఏందని ఖాళీ టీవీలు చూసి నమ్మేటోళ్ళం. జనాలు టీవీ చూసే నమ్ముతారు, రైట్? ఇప్పుడు యూట్యూబ్లో ఏమొచ్చింది అదే చూసి నమ్మిర్రు, టీవీలో ఏమొచ్చింది అదే చూసి నమ్మిర్రు. కానీ టీవీ వెనకాల చాలా కార్కథనాలు అయితేనే జనాలకు తెలియదు కదా. నాకు ఎట్లా తెలుస్తుండే, నేను ఆడుంటే నాకు తెలుస్తుండే, ఆ టైంలో నేను ఆడుంటే తెలుస్తుండే. నేను లేను, నేను ఈడ చచ్చున్నా మా దుకాణంలో, బై మిస్టేక్ ఆ వీడియో వచ్చింది అని రియాక్ట్ అయిపోయినాం. ఇండస్ట్రీ నమ్మి చాలామంది ఉన్నారన్న, ఇండస్ట్రీ వల్లనే ఇల్లులు నడుస్తున్నాయి, ఎన్నో ఇల్లులు, వేల మంది బతుకుతున్నారు ఇండస్ట్రీ వల్ల, ఒక్క సినిమా వల్లనే. ఈరోజు నేను బతుకుతున్నా అంటే సినిమా వల్లనే. ఈరోజు నేను టీవీలో వచ్చినా జనాలు నాకు గుర్తుపట్టి లోబో అని ఆ పేరు వచ్చింది, అందువల్లనే కదా జనాలు కలుస్తున్నారు, వర్క్, నా బిజినెస్ నడుస్తుంది కేవలం ఇండస్ట్రీ వల్ల. సో ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై మదర్హుడ్, ఐ రెస్పెక్ట్ దట్. బట్ ఇన్ బిట్వీన్ చాలా పంచాయతీలు అయితే, ఇవైతే అవైతే, ఇక అవన్నీ పట్టించుకొని పోతే మనం ముంగట వెళ్ళలేము. వీ హ్యావ్ టు టేక్ లైట్, ఫర్దర్గా వెళ్ళాలి. అండ్ ఐ టెల్ దిస్, పవన్ కళ్యాణ్ గారని ఆ టైంలో అనరాని మాట అన్నారు శ్రీరెడ్డి. అంటే నాకు పవన్ కళ్యాణ్ అన్న ఈ వీడియో పెడితే అన్న నాకు పిలిచి అరే బాగా చెప్పావురా అంతా ఏం లేదు. ఇట్స్
హార్ట్ఫుల్గా నేను పిచ్చి ఫ్యాన్, మనస్ఫూర్తిగా నాకు అప్పుడు బుర్ర నడిచింది అదే చేసిన. సో శ్రీరెడ్డి ఎందుకు చెప్పింది, ఎవరు చెప్పమన్నారు ఏంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక ఆమె దునియా ఆమె బతుకుతుంది, ఎవరు బతుకు వాళ్ళు బతకాలి. ఇప్పుడు ఆమె సైలెంట్ ఉన్నది, ఆమె లైఫ్ ఆమె బతుకుతుంది. చలో ఎక్కడక్కడ బిజీ. ఇక మా అన్న ఎలక్షన్లలో ర్యాలీలో బిజీ ఉన్నాడు, ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం అంతే అన్న. ఇండస్ట్రీలో గర్ల్స్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, ఎవరన్నా మీకు ప్రపోజ్ చేశారా? నాకు గర్ల్స్ అంటే భయ గర్ల్ ఫ్రెండ్స్ చాలామంది అమ్మాయిలు నాకు ప్రపోజ్ చేశారు. ఐ కెన్ సే హండ్రెడ్స్ ఆఫ్ గర్ల్స్ దే ప్రపోజ్ మీ. ఐ డోంట్ అంటే గొప్పగా కాదు, ఉన్నట్టు చెప్తున్నాం. కొంతమంది స్టైల్ ఇష్టపడిరు, కొంతమంది నా మనసు చూసి ఇష్టపడిరు, కొంతమంది నా జుట్టుని చూసి ఇష్టపడిరు, కొంతమంది కమలు చూసి ఇష్టపడిరు, కొంతమంది నా చెప్పులు చూసి ఇష్టపడిరు. ఒక అమ్మాయి ఉండే, ఆమె అన్నది నువ్వు ఎట్లయినా ఉండు నాకు అనవసరం, నీ అపియరెన్స్ నాకు వద్దు, నాకు నీ మనసు కావాలన్నది. ఇక ఆమెను అర్థం చేసుకునే వరకు అది ఎటో గోల్ అయిపోయేది అంతే. కానీ నేను ఒక్కటి చెప్తా, నేను మనస్ఫూర్తిగా నేను ఒకటే అమ్మాయిని ఇష్టపడిన. సిచ్యువేషన్ వల్ల నా తప్పుల వల్ల నేను పొడగొట్టుకున్నాను. బట్ నువ్వు ఎక్కడైనా ఉండు, హ్యాపీ ఉండు చాలు, బస్ నేను అదే చెప్పగలను. మిమ్మల్ని ఒక 100 మంది అమ్మాయి ప్రపోజ్ చేశారు కదా, ఒక 5 మంది పేర్లు చెప్ప. అయ్యా నువ్వు భలే ఉన్నావు. ఓ ఐ డోంట్ మైండ్ టెల్లింగ్, దెర్ వాజ్ అ గర్ల్ very madly she proposed me, was Rebecca and Priya and what was her name? Havana. మన టేస్ట్ డిఫరెంట్ ఉండే పోయా, మనం మొత్తం కల్టీ. మళ్ళా ఒక ఆఫ్రికన్ తంజానియా అమ్మాయి ఉండే, మొత్తం జాకీ చాన్లో ఒక నల్లపిల్ల ఆమె ఉండే. That's okay bro, light, no problem. There were many girls, but you know what, I never took any wrong way. నేను వాళ్ళని ఎప్పుడు తప్పుగా వాడుకోలేదు. See, to be frank, నేను వాళ్ళని ఎప్పుడు మిస్యూజ్గా బురీ నజర్ నుంచి అంటే తప్పు నజర్లా చూడలే. నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, సి నువ్వు నాకు ఇష్టపడుతున్నావు, దట్స్ గుడ్. నువ్వు నాకు చూసినప్పుడు నువ్వు ఒక ఫీల్ అవుతావు, రైట్? అంటే ఎస్, అట్లా నేను నీకు చూస్తే నేను ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదు అన్న. సో దిస్ వాజ్ మై జెన్యూన్ ఆన్సర్. సో ఇట్లా వల్ల చాలామంది అమ్మాయిలు ఇప్పుడు ఫేస్బుక్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తారు, ఇప్పుడు బై మిస్టేక్ చేస్తారు. బట్ దట్స్ అ లైఫ్ రే, లైట్ తీసుకోవాలి. చెప్పినా కదా, లవ్ ఈజ్ లాలీపాప్ అంతే. లవ్ ఈజ్ లాలీపాప్, ఇచ్చినాడు ఎవడిదో కుడుకుల్లా, లవ్ ఈజ్ లాలీపాప్ అంతే. మీరు ఎటువంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? నేను ఎక్కువ రొయ్యలు తింటాను, అండ్ అమెరికన్ ఫుడ్ ఎక్కువ తింటా, ఇటాలియన్ ఫుడ్ తింటా, ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం. బస్ ఐఎమ్ సీ ఫుడ్ లవర్. అండ్ ఇక తిరిగినప్పుడు అప్పుడప్పుడు పోతా, నెదర్లాండ్ ఇడ మారిషియస్, బ్యాంకాక్ పోతా కదా, అక్కడ డబల్ రొట్టెలు తింటా, అవే మంచిగా ఉంటాయి డబల్ రొట్టెలు. ఇక అర్థం, డబల్ రొట్టెలు తెలుసు కదా, అరే డబల్ రొట్టెలు తప్పుగా అనుకోదు, డబల్ రొట్టె అంతే. సో దట్ ఈస్ అ గుడ్ ఫుడ్, యూనో అది. మీరు పటాయా వెళ్ళారు ఎప్పుడన్నా? పటాయా ఐ వెంట్ మెనీ మోర్ టైమ్, చాలా టైమ్స్ వెళ్ళాను. నాకు కూడా జర కోట్లు ఆస్తుంటే అలా 100 గజాలు నేను కూడా తీసుకుంటా, కానీ లేవు, పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు అన్న. నాకు కూడా పైసలు ఎప్పుడు ఇస్తాడు దేవుడు, ఒక హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైనా డైరెక్టర్ ఇస్తారు ఏదో ఒక రోజు, నా టైం కూడా వస్తుంది. అప్నా టైం ఆయేగా, అది ఉన్నది, అది ఒక పాట, టైం ఆయేగా వస్తుంది నా టైం కూడా. ఇక వెయిట్ చేయాలి, ఓపిక, పేషెన్స్, అది అంతే సార్. నేను ఇంకేం చెప్పలేను ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీ ఈజ్ నథింగ్. ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్. ఇట్స్ అ టెంపుల్ ఫర్ 100,000s ఆఫ్ పీపుల్. వాళ్ళు నమ్మి వాళ్ళు ఉంటున్నారు. అండర్స్టాండింగ్ వల్ల యూనో దే కెన్ కమ్ అప్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఇన్ ఇండస్ట్రీ చాలామంది టాలెంటెడ్ అబ్బాయిలు ఉన్నారు, అవకాశం ఇవ్వండి ప్లీజ్. క్యాస్ట్ ఫీలింగ్లు పెట్టుకొని అయితే వర్కౌట్ కాదు బ్రో. టాలెంట్ని గవర్నమెంట్ బాంబే, చెన్నైలో అయితే టాలెంట్ చూస్తున్నారు. సో యాజ్ ఫర్ మై నాలెడ్జ్, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నాకు ఎప్పుడు అనిపించలే ఈ క్యాస్ట్ ఫీలింగ్ అని. ఇక చెప్పేటోళ్ళు చాలామంది చెప్తారు, కానీ నేను ఎసంటోనంటే నా కళ్ళు, నా చెవు, ఇవి రెండు చూసి వింటేనే నేను నమ్ముతా. సో ఐ నెవర్ ఫెల్ట్ అబౌట్ సో ఫార్ దిస్ క్యాస్ట్ ఫీలింగ్, బట్ స్టిల్ దేర్ పీపుల్ టెల్స్. బట్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నాయి, చాలామంది యూత్కి ఉంది.
సో కొంచెం డైరెక్టర్స్ మీరు కూడా కొంచెం అనుకొని మాకు అవకాశాలు ఇస్తే మేము కూడా బతుకుతాం. మాకు కూడా కోరికలు ఉన్నాయి సార్, అదే స్విఫ్ట్లో అదే యాక్టివాలలో తిరుగుతున్నాం. మాకు కూడా కోరికలు ఉన్నాయి, పెద్ద పెద్ద బండ్లు కొనాలి, పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఎక్కాలి. ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాం. మాకు కూడా కోరికలు ఉన్నాయి, దుబాయ్ పోవాలి, ఆడ పోవాలి, ఈడ పోవాలి. ఇక వాళ్ళు అవకాశాలు ఇస్తే ఎదుగుతాం మేము. సో ప్లీజ్ డైరెక్టర్ గారు, ఎవరెవరు నా షో చూస్తున్నారు, మీరు మంచి ఒక అవకాశం నాకని కాదు, టాలెంట్ ఉన్న వాళ్ళ అబ్బాయిలకు ఇస్తే దే విల్ గ్రో అప్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్. ఇలాంటి స్టోర్స్ ఫ్యూచర్లో ఇంకెన్ని పెట్టబోతున్నారు? నాకు ఆల్ టైమ్ ఉండే ఒక 10-15 స్టోర్స్ ఉండాలి నా పేరు మీద అని. ఎవరైనా వచ్చి నాకు బ్రాంచ్ అడిగితే నేను ఇయ్యనికి రెడీ ఉన్నాను. బట్ వాళ్ళు కూడా హార్డ్ వర్కర్స్ ఉండాలి. దాన్ని నేను చాలా కష్టపడి ఆ పేరు సంపాదించాను. ఇప్పుడు ఎవరైనా కర్నూలు నుంచి వచ్చి నాకు దుకాణం పెట్టుకుంటా అంటే అట్లట్లే ఇస్తా, నేను ఇయ్యను. అన్నీ చూసి బ్యాక్గ్రౌండ్ చూసి, ఎందుకంటే కర్నూలులో దుకాణం పెట్టేస్తారు, నేను హైదరాబాద్లో ఉంటా, అయినా మళ్ళీ ఏమైనా తప్పులు లోకల్ మాల్ తెచ్చి అమ్ముకుంటే నా పేరు బద్నాం అవుతుంది. సో అన్నీ నేను ఇయ్యనికి రెడీ ఉన్నా. ఎవరైనా నా పేరు మీద దుకాణం పెడితే, ఇప్పుడు వరకు పేరు మీద దుకాణం పెట్టిన వాళ్ళు అయితే నాకు ఇక వాళ్ళు అంటారు పెద్ద మాటలు, యువర్ లైక్ గాడ్ అంటారు. వద్దు, మాకు వాళ్ళు మంచిగా ఉంటే చాలు. వాళ్ళు హార్ట్ఫుల్గా ఏనాడు అన్నం తిని నన్ను యాద్ చేసుకొని వాళ్ళు నాకు బ్లెస్సెస్ ఇస్తే చాలని అదే నమ్ముతా. దట్స్ ఇట్ బ్రో. మీరు టాటూ సైడ్లో మంచి స్పెషలిస్ట్ కదా, సెలబ్రిటీ ఎవరైనా వచ్చారా? సెలబ్రిటీస్ చాలామంది వచ్చారు. తమిళ్ నుంచి కూడా చాలామంది. తెలుగులో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టి 2 years అవుతుంది మధురా నగర్లో. మణికొండలో ఉండే ఎక్కువ. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే తో ఇవి జీ తెలుగు అవి ఇవి, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్ హానెస్ట్లీ బో. ఇక నేనే ఒక అది నేను చెప్పుకోలే ఎప్పుడు. నేనే ఈ స్టేజ్లో ఉన్నా, ఇక వాళ్ళు వస్తారు, హాయ్ హలో అంట, వాళ్ళకి టాటూలు వేసేస్తా. కానీ ఐ డోంట్ మెనీ ఆఫ్ ద పీపుల్ బీన్ మై స్టోర్. కొంతమంది డైరెక్టర్స్ కూడా వేసాను. సో బట్ దే ఆర్ హ్యాపీ విత్ మై వర్క్. దట్స్ ఇట్. ఎస్. మీరు మీ ఫ్యాన్స్కి మా సుమన్ టీవీ తరపున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్పెషల్లీ టు ద యూత్. ఇక యూత్ అంటే మళ్ళీ అవే పాత డైలాగులు గుర్తొస్తాయి. యూత్కి ఒకటే చెప్తా, ఫ్యూచర్ సెట్ చేసుకోండి. 2019 ఎట్లా జమానా అంటే సొంత అన్న లేడు ఆ జమానా ఉంది. నా ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అన్న లేడు, అక్క ఉంది, సిస్టర్ లవ్ విల్ బి దేర్ ఫర్ కన్ఫర్మ్. దునియాలో ఇద్దరు జెన్యూన్. నేను నేర్చుకుంది 2019 జమానాలో ఇద్దరే జెన్యూన్ మన లైఫ్లో. ఒకటి అమ్మ, ఒకటి నాన్న. వాళ్ళిద్దరే మనకు జెన్యూన్ ఉంటారు. రిమైనింగ్ మొత్తం సెల్ఫిష్ దునియా. నేను నేర్చుకుంది అది. అన్నకి అన్న లేడు ఈ జమానాలో. బట్ ఐ లవ్ మై బ్రదర్. మా అన్న లవ్స్ మీ సో మచ్. బట్ నేను నేర్చుకుంది ఏంటంటే, అవసరం ఉంటే ఎట్లా వస్తారు అంటే, బాబా నీళ్ళు కూడా తాగు అంటే కడిగి నీళ్ళు తాగే జమానా. అవసరం అయిపోయిందంటే అదే నీళ్ళతో ఉల్టా కొట్టిన జమానా ఇది. సో ఫ్రెండ్స్, యూత్ వాళ్ళకి అదొకటే చెప్తా, లైఫ్ సెట్ చేసుకోండి, ఫ్యూచర్ సెట్ చేసుకోండి. పైసలు ఉన్నప్పుడే జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్న రోజులు తినిపిస్తారు, అమ్మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు దేకాయించరు. సొంత అన్న కూడా దేకడు. ఎందుకంటే సొంత అన్న పెళ్ళి అయిపోతుంది కదా, ఆయన పిల్లల బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఈ గోల్ అయిపోతాడు. ఈడ మనం డమ్మీ అయిపోతాం. సో ఫ్రెండ్స్, మంచిగా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి లైఫ్కి. బట్ మేక్ షూర్ వన్ థింగ్, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, థింక్ ట్వైస్ అండ్ డూ దాట్. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. Thank you, bro. Thank you, my brother. Thank you so much. You are happy, right? Yeah, I'm very happy with your interview. Yeah, thank you so much. Yes. Love Boy ఇంటర్వ్యూ, స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజ.